అందరికి నమస్కారం. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు కావస్తా ఉంది. రేపు 4వ తారీఖున మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 ఏళ్ల పరిపాలనలో ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేయలేదని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజలకు తెలియజేస్తూ రేపు 4వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున రేపు పోస్టల్ అంటే సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినాడు కాబట్టి దాని మీద ఆ సూపర్ 6ని రేపు ప్రజల సమక్షంలో కాల్చడం జరుగుతుంది. నా 8వ తారీఖున, 9వ తారీఖున ఒక కమిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని సూపర్ 6 మీద కానీ ప్రభుత్వం మీద ఏమేమైతే చేసిందో వాటి మీద ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 12వ తారీఖున నిరసన ర్యాలీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, కేసులు ఎక్కువైపోయినాయి, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఏ విధంగా కూడా ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉందని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. రైతుల పరంగా మాట్లాడితే కూడా రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేవు, రైతు భరోసా లేవు, ఏ విధంగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, పేదలు చదువుకుందామంటే కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఇంకా అమ్మఒడి అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ నీరు గారిపోయింది. ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఏదున్నా కూడా తగిన బుద్ధి చెప్పేదానికి అందరూ కూడా ముందుండి నడవాలని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 99% ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, దాంతోపాటు రైతు భరోసా అన్నాడు, దాంతోపాటు అన్ని రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. 6 హామీలు ఇచ్చినాడు. ఆ 6 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి చేయలే. ఈ విధంగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది కాబట్టి దీని మీదే ప్రత్యేకంగా అన్ని మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే పిలుపు అనుకొని రేపు అందరూ కూడా వచ్చేసి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకి, మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, యువతకి, మహిళలకి, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు రేపు జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొని ఆ 2 ఏళ్ల పరిపాలనలో ఏమీ చేయలేదు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ రేపు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రజల సమక్షంలోనే దాన్ని మనము కాల్చడం జరుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఇది మన సమస్య కాదు, ప్రజల సమస్య కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తూ పెద్ద ఎత్తున కౌన్సిలర్లు కానీ, అందరూ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పిలుచుకొని రావాలా ఈ ర్యాలీలో అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా అన్ని వర్గాల వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే పిలుపు అనుకుని అందరూ కూడా రేపు వచ్చేసి ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేశాం. మనమంతా కలిసిపోయి ర్యాలీగా పోయి ప్రజల్లో పోయి కలిసి వచ్చి మేనిఫెస్టోని, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని కాల్చడం జరుగుతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరోసారి అందరూ కూడా తెలియజేస్తాం. నమస్కారం. ఇంటి నుంచి పోయి